తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కి సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణకి కేంద్ర సాయంపై బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి సంక్షేమానికి మోదీ సర్కార్ ఇప్పటిదాకా 12 లక్షల కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. రేవంత్ సీఎం కుర్చీకి కాంగ్రెస్ నేతలే బీఆర్ఎస్ తో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. లెవెల్లో హైదరాబాద్ లెవెల్లో టీఆర్ఎస్తో కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు. మేము ఆ రకంగా చేయము. నేను ఒక పార్లమెంట్ సభ్యుడు హైదరాబాద్ నగరానికి 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడితే పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఏ మాత్రం డెవలప్మెంట్ మీద ఆయనకు అవగాహన లేదు. ఏ రకంగా కేంద్ర ప్రాజెక్టులు పాస్ అవుతాయో తెలియదు. ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలో తెలియదు. దమ్ము ధైర్యం ఉంటే నేను ఈరోజు ప్రెస్ క్లబ్ వాళ్ళకు ఉత్తరం రాశాను అధ్యక్షుల వారికి. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు ఆయన ఇంటికి రమ్మంటాడా మీరు డిసైడ్ చేయాలి. జర్నలిస్టులు ప్రెస్ క్లబ్కు రమ్మంటాడా జర్నలిస్టులు డిసైడ్ చేయాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర ప్రభుత్వము తెలంగాణ గడ్డ మీద గత 11.5 సంవత్సరాలుగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టామో నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. ట్యాంక్ బండ్కు రమ్మంటాడా జర్నలిస్టులు డిసైడ్ చేయండి. సెక్రటరియట్కి రమ్మంటాడా జర్నలిస్టులు డిసైడ్ చేయండి. ఎక్కడికైనా సరే. కాబట్టి గాలి మాటలు మాట్లాడడం ఈరోజు రేవంత్ రెడ్డి మాటలు కానీ కేసీఆర్ మాటలు కానీ తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.